వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. అయితే ఇది వచ్చేసి ట్రక్ మాస్టర్ ఇండియా అన్నమాట. ఇది అందరికీ తెలిసిన గేమే. నేను చాలాసేపు ఆడేసాను దీన్ని. 42,000 వరకు సంపాదించాను. 50,000 వచ్చేస్తే ఇంకో ట్రక్ బై చేయాలి కాబట్టి ఇప్పుడు మనం కొత్త దాంట్లోకి వచ్చాం. స్కిప్. ఇది మనం వండుకున్న ట్రక్ అనమాట, మన మనీతో. జస్ట్ మిస్. ఈ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. గ్లిచ్ అవుతుంది గైస్, పట్టించుకోవద్దు. మనకు అవి ఎప్పుడు అయ్యేవే. చాలా మంది ఫేవరెట్ గేమ్ ఇది, మనకు కూడా. ఏం చేస్తాం, ఫేవరెట్ గేమ్స్ అని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మన కాకినాడ నుంచి కర్నూలు వరకు వెళ్ళాలి. మీన్స్ తిరుపతి దగ్గర అంతే. ఇటు తిరుపతి పట్టుకు వెళ్ళిపోతాడు కర్నూలు అని చెప్పి. కాకినాడ జంక్షన్ దగ్గర ఉన్నాం. అదే కాకినాడ జంక్షన్ టచ్ చేసాం అంతే. ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఒక్క నిమిషం, మ్యాప్ లోడింగ్ అవుతుంది. 1 సెకండ్ గైస్. ఎంతసేపు లోడ్ అవుతుంది? ఎంత వచ్చిందండి? ఒకసారి. ఓకే గైస్, లెట్స్ గో. పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. సారీ, డీజిల్ అనుకోండి, ఏదో అట్లా ఫ్యూల్ టైం. నెక్స్ట్ మనం తిరగాల్సింది అటువైపుగా. అయ్యో, గ్లిచ్ ఏంట్రా, ఎంత వచ్చింది? ఓకే గైస్, ఇప్పుడు ఫ్యూల్ ఫిల్ చేసుకున్నాం. ఫ్రీగా ఫిల్ చేసుకున్నాం. ఒక నిమిషం గైస్, యాడ్ వస్తుంది. ఫ్రీగా ఫిల్ చేసుకున్నాం. అంతగా ఫిల్ అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చి ఒక ట్రక్కే. స్టార్టింగ్ వచ్చేసి మీకు ఒక డూప్లికేట్, అదే మీకు ఒక రెంట్గా ట్రక్ ఇస్తాడు. అది కూడా ఫ్రీగా అనమాట. మనం ఏం రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటి, మనం ఏం రెంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఫ్రీగా ఆడుకోవచ్చు. తర్వాత కొన్ని డబ్బులు వచ్చాక ఒక 25,000 వచ్చిన తర్వాత మీకు నచ్చిన ట్రక్ కొనుక్కోండి, ఇలాంటిది కానీ వేరేది కానీ. ఆ తర్వాత 40 వరకు 45 ఆర్ సంపాదించుకుని మీకు నచ్చిన ట్రక్ కొనుక్కోండి. ఖమ్మం కాకినాడ హైవే వచ్చాం. అనుకుద్దినప్పుడు నా క్లాసు ట్రక్లకు కూడా ఇలాంటి హార్న్ పెడతా. అలాగా ఎవడయ్యా నువ్వు? దాని నుంచి కూడా చూస్తున్నాను, హార్న్ కొడుతున్నావు. నేను వెళ్ళొద్దేంటి? ఆగు, గ్లిచ్ అవుతుంది. ట్రక్లో వెళ్ళాల్సిన స్పీడ్లోనే కదా తీసి వెళ్తున్నాను. తగ్గ హార్న్ కూడా ఎత్తాడే.
నాకే దొరుకుతారు అలాంటి వాళ్ళు అంతా. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఏహే హార్న్ కొట్టక మెంటల్ ఐడికి హార్న్ కొడుతుంది. హార్న్ ఎలా పోతుంది? పోరా బాబు నువ్వు. నేను ఎటు తిప్పుతాడేంటి సీడు ఎవడు డ్రైవరు అసలు అటువైపు తిరగరా. ఓకే వెళ్తావా నాయన ఇప్పుడైనా? అమ్మయ్య ఏడు గోడ వదిలిపోయింది నాకు. హార్న్ కొడతా కూర్చుంటాడు. నువ్వు వెళ్తావు, వెళ్ళిపోరా వెళ్ళిపో స్పీడ్. వచ్చాం మిస్ కన్నులు. ఈడు 40 రూపాయలు నాకు వేస్ట్ అయిపోయింది. ఓ ఆర్మీకా నైస్. ఇటు అవుతుందా? అవదు అటు నుంచే. తిప్పు 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 వెళ్తుందా నాయన? ఒక్క నిమిషం వెళ్ళట్లేదు గైస్ ఇదే. ఓహో స్పీడ్ బ్రేకర్ దగ్గర తేడా వచ్చిందో. ఓకే వెనక్కి వచ్చాను. ఇప్పుడు వెంటనే ఒకేసారి రేస్. అది ఇది గైస్, ఇది రియల్ లైఫ్ గేమ్ అనమాట. సూపర్గా ఉంటుంది గేమ్. ఆడతాను కొద్ది ఆడాలని, చూస్తున్న కొద్ది ఆడాలనిపిస్తుంది గేమ్. అంతే అయిపోయింది. ఇప్పుడే తీసుకున్నాం, అప్పుడే వచ్చాం చూడండి. కాపరేట్ పడుతుందని మ్యూజిక్ పెట్టట్లేదు నేను, లేదంటే మ్యూజిక్ పెడుతును. ఫోర్స్ ఓకే ఇట్స్ ఓకే. చూడండి 6th లెవెల్కి వచ్చేస్తాం మనం అప్పుడే. ఓకే 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 రా. ఓకే కంటిన్యూ. 50,000 56,000 వచ్చింది గైస్. కొనేద్దాం ట్రక్. అదేంటంటే టాటా ట్రక్ అనమాట, టాటా న్యూ ట్రక్. దాని గురించి దాంతో వీడియో పెడతాం. అయ్యో వీడియో రే సౌండ్ కాపీరైట్ పడతాయి. ఓకే గైస్ షోరూమ్కి వచ్చాం. నేను కొంటానన్న ట్రక్ ఇదనమాట. ఇదిగోండి టాటా ట్రక్ 50,000. మన దగ్గర 56,000 ఉన్నాయి కాబట్టి కొనేయచ్చు. స్టార్టింగ్ ఇది కొందాం అనుకున్నాను. ఇదేంటిది, ఇది కూడా టాటానే కానీ ఇది ఎందుకో వేస్ట్ అనిపించింది. ఇదైతే కొద్దిగా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఇది ట్రై చేస్తున్నా. ఓకే గైస్ పర్చేస్ చేస్తున్నా. ఇది అన్లాక్. ఓకే స్లాట్స్ లేవు కదా. అన్లాక్ యాడ్ ట్రక్. 1 సెకండ్ ఎదురా, నేను పర్చేస్ చేస్తుంది. పర్చేస్ ఎస్ కన్ఫర్మ్. 15,000. ఇదిగోండి గైస్ మన కొత్త ట్రక్. రిపేర్ చేసేద్దాం ఉండండి. అంతే కొత్త ట్రక్ వచ్చింది. బ్యాక్ వెళ్ళిపోయి కొత్త వీడియో చేద్దాం ఉండండి. కొత్తది ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? కర్నూలు టు కాకినాడ అంటే ఇది ఇలాంటివి అయితే ఫుల్ మనీ వస్తుంది. ఇదనమాట ఒక ట్రక్ మన 440 స్టార్ట్. టాటా ట్రక్ ఎలా ఉంటుందో చూద్దాం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్లా అన్నిటికన్నా నాకు టాటా బాగా నచ్చింది. టాటా వెహికల్స్ బాగుంటాయి.
ట్రైలర్స్ కొనాలి, ట్రైలర్ ట్రక్స్ కొంటే ఇంకా బాగుంటది. ఓకే గైస్, ఇదిగోండి మన ట్రక్. ఒకసారి నేను సౌండ్ అనలే. ఇన్సైడ్ వ్యూ ఇదిగోండి గైస్, ట్రక్ ఇలా ఉంటది. ఇదిగోండి టాటా అని లేబుల్స్. బాబోయ్, ఏసీ ఏసీ ట్రక్, ఏసీ ట్రక్ అనమాట. అదిగోండి అక్కడి నుంచి స్పీడోమీటర్ వస్తుంది. సౌండ్ చూడండి. స్మూత్ గా తిరుగుతుంది కదా స్టీరింగ్. అదైతే పట్టి పట్టి తిప్పడం అన్నట్టు వచ్చేది. ఇది స్మూత్ గా వెళ్తుంది. సేమ్ హార్న్ గైస్. స్పీడ్ బాగానే కొడుతుంది. స్పీడ్ గట్టిగానే ఉంది గైస్ దీనిది. దానికన్నా స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. నాకు తెలుసు 100 టచ్ చేద్ది. ఇదేంటి గైస్ నాకు గ్లిచ్లు. అది గైస్ గట్టిగా ఉంది బండి. గేర్లు పడ్డానికి కొద్దిగా ఆలోచిస్తుంది బండి. స్పీడ్గా వెళ్తుంది గైస్. ఇది మాత్రం అందరికి రికమెండ్ చేస్తాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి, బాగుంటుంది గేమ్. చూడండి ఎంత పిచ్ స్పీడ్ ఎలా ఉందో దీనికి. అప్పుడే 50కి ఇలా వెళ్తుంది మన కారు ఉండే అంత స్పీడ్. అది కరెక్ట్ తిప్పు యాక్సిడెంట్ అవ్వకూడదు. కొత్త ట్రక్ అసలే. హలో, మళ్ళీ లోడింగ్ మ్యాప్ అంటది. ఇదేం చేసి నాకు గ్లిచ్లు గోలా. సౌండ్ ఎలా వస్తుందో చూడండి ఫస్ట్. ఏదో స్పార్క్ లా అనిపిస్తుంది నాకు. ఎలాగంటే డిఫరెంట్గా ఉంది, చెప్పలేకపోతున్నాను అంతే. కానీ బాగుంది గైస్, గేమ్ మాత్రం బాగుంది. కాకినాడ జంక్షన్కి వచ్చాం అప్పుడే ఫాస్ట్. అదైతే నాకు ఎంతో గంట సేపు తిరుగుతున్నట్టు ఉంటుంది నాకు దాంట్లో. నాకు ఇన్సైడ్ వ్యూ అంటే బాగా ఇష్టం గైస్, అందుకే నేను ఎక్కువ ఇన్సైడ్ వ్యూలోనే ఆడతాను మీతో. మళ్ళీ లోడింగ్ మ్యాప్ అంటది. మొత్తమంది నాకు నచ్చంది ఈ గేమ్లో లోడింగ్ అంటది. నాకు అదే నచ్చదు దీంట్లో. మ్యాప్ లోడింగ్ అవుద్ది. ఇది ఆడండి గైస్, బాగుంటుంది గేమ్. కానీ మీకు ట్రావెలింగ్ చేసినట్టు ఎలా ఉంటుంది అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది గేమ్. వదలాలనిపించదు, ఎక్కువగా ఇదే ఆడుతూ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది మీకు. నేను చెప్తున్నాను కదా, నమ్మని మీరు. గేమ్ ఎంత సూపర్గా ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది. అయ్యో గ్లిచ్ అయింది, మ్యాప్ గ్లిచ్ అయింది.
కొత్త ట్రక్ కదా ఇంక గ్లిచ్ అవుతుంది. వచ్చాం, మన కాకినాడ వచ్చాం గైస్. మధ్య వెళ్తున్నాం కదా అందుకే డబల్ లైట్ చేసాం. అంటే స్పీడ్గా వెళ్తుందా కదా గైస్ బండి. ఒక్క నిమిషం గైస్ వచ్చాం మనం డ్రాపింగ్ లొకేషన్కి. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్ వచ్చా ఇంకా లొకేషన్కి. మన కొత్త ట్రక్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. మళ్ళీ లోడింగ్ మ్యాప్ అంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుంది. లోడింగ్ మ్యాప్ అంటుంది ఇది. వచ్చే సంగతి అలాగే గొడవ ఎందుకు లేదు దీంతో మనకి. Okay guys, that's it for today. Thanks for watching. I see you in the next video. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Okay guys, bye bye.